సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ సాంగ్ కాదు, ఇది బీజిఎం. ఈ బీజిఎం అయితే చాలా బాగా సెట్ అయింది వీడియోకి, ఫోటోకి. చాలా బాగా తగ్గట్టు సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. మీ వీడియో అయితే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. మీరైతే ఈ వీడియో అయితే చూడండి ఫస్ట్. మీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఒకసారి వీలుంటే ఈ వీడియో చూసి చేసుకోండి. ఒకసారి డెమో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, ఫ్రాంట్ కూడా ఇచ్చాను. దీనికి ఫ్రాంట్ అయితే అవసరం లేదు, ఫ్రాంట్ ఏమీ ఇవ్వలేదు మీకు. ఇక్కడేమో మొత్తం ఫొటోసే ఉన్నాయి, టోటల్ ఫొటోసే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక 10-15 ఫొటోస్ దాకా ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకొక నిమిషం, ఇక్కడ ఉంది కదా ఇది, ఈ ఫోటోని పెట్టుకొని ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లో ఈ ఫోటోతో మీరు రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ఫోటోని డూప్లికేట్ చేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడైతే మీకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలానే ఇక్కడ సెట్ అయిపోతుంది, ఫోటో అయితే సెట్ అయింది. ఇక్కడ మళ్ళీ దీన్ని ఈ లాంగ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ లాగే ఉంచండి. దాని తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ఫోటోని డూప్లికేట్ చేసిన ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత పైకి వచ్చి దీన్ని పైకి తీసుకొచ్చి ఇక్కడ దాకా జరుపుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర వరకు. ఒక నిమిషం, ఇలా స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే జరుపుకోండి. మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసి ఇక్కడ వరకు జరుపుకోండి. దీన్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాంగ్ ఉంది కదా, ఈ లాంగ్ ఉన్న దగ్గర ఈ లాంగ్ ఉన్న ఫోటోని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత కొంచెం పైకి తీసుకొచ్చి ఇలా మీ ఫోటో మీద పైకి తీసుకొచ్చి ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇలా ఈ లాంగ్ వరకు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కూడా అంతే, దీన్ని డూప్లికేట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను మీకు, ఇక్కడ వరకు చేయండి. ఇక్కడ ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే రీప్లేస్మెంట్ చేసుకోండి. అంతే, మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ క్లిక్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలంటే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.